Hello everyone, welcome to my channel Indian Sailor. Good morning guys. ఈరోజు నేను వీడియో పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే హైదరాబాద్లో ఎంత భారీ వర్షాలు పడుతున్నాయి లాస్ట్ 3 days నుంచి, ప్లస్ ఇంకా 3 days తుఫాన్ ఉందని తెలిసిందే. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను లేవగానే ఏమైందంటే ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉందన్నమాట, అక్కడ వాటర్ అంతా జామ్ అయిపోయింది. అక్కడ నుండి డాగ్ పప్పీస్ సౌండ్ వస్తుంది, చాలా అంటే చాలా సౌండ్ వస్తుంది, అరుస్తున్నాయి. ఏమైందని అక్కడ వెళ్ళి చూస్తే ఒక డాగ్ 6 పప్పీస్ పెట్టింది. అది మనకు తెలియదు ఎన్ని డేస్ వరకు అది అరవలేవు కాబట్టి 2 days అవుతుంది అనుకుంటా అట్లీస్ట్. ఇంకా ఐస్ కూడా ఓపెన్ అవ్వలేవు పప్పీస్వి. సో లేచి చూసేసరికి పప్పీస్ అన్ని వాటర్లో ఉన్నాయి, డాగ్ మొత్తం వాటర్లో షివరింగ్ అవుతుంది. సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, చాలా బాధ, చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇంట్లో తెచ్చి పెట్టుకున్నామంటే అంత బడ్జెట్ కూడా లేదు. సో నేను ఏమనుకున్నా అంటే ఓకే అట్లీస్ట్ మనం వాటికి షెల్టర్ ఇవ్వచ్చు, షెల్టర్ అన్నా మనం రెడీ చేసి పెట్టగలుగుతాం. సో నేను డిసైడ్ అయినా ఈరోజు ఎలా అయినా ఒక మంచి వీడియోతోటి మీ అందరి ముందుకు వద్దామని. సో నేను వాటికి ఒక షెల్టర్ అరేంజ్ చేశా, కాకపోతే అది నాకు తీయడానికి వీడియోస్ ఎవ్వరు లేరు. సో నేనే మధ్యలో చిన్నగా అక్కడక్కడ క్లిప్ తీసుకుంటూ చిన్న వీడియో ఫుల్ వీడియో చేసిన. చూద్దాం మనం ఆ వీడియో ఎలా వస్తుందో. సో ఫైనలీ మీ అందరికి కూడా చెప్పాల్సింది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే ఎవరైనా ఇన్ కేస్ చాలా హెవీ ఫ్లడ్స్ ఉన్నాయి, డాగ్ పప్పీస్ ఉన్నాయి, అట్లీస్ట్ వాటికి ఫుడ్ పెట్టకపోయినా వాటికి షెల్టర్ ఇచ్చే విధంగా చూడండి. కాసేపు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి 3 days వరకు. సో వాటికి అట్లీస్ట్ కొంచెం షెల్టర్ ఇవ్వండి కాసేపు. నేను ఇంట్లో షెల్టర్ ఇవ్వలేను, కాకపోతే వాటికి నేను షెల్టర్ అనేది ప్రిపేర్ చేసిన. సో నేను ఒక్కని వల్ల కూడా కాకపోతుండే, గల్లీలో 2-3 వీళ్ళ దగ్గర ఐటమ్స్ తీసుకొని వచ్చి అక్కడ షెల్టర్ చేశాను అన్నమాట. సో లెట్స్ గో ఫర్ వీడియో. ఓకే గాయస్. హాయ్ గాయస్, ఇప్పుడే లేచి చూసేసరికి ఫుల్ వర్షం పడుతుంది. పక్కన మొత్తం కుక్క పిల్లలు, చిన్న పాప పుట్టింది. సో వాటిని వెళ్ళి రెస్క్యూ చేద్దాం అనుకుంటున్నాం. గాయస్ ఇప్పుడైతే డాగ్స్ రెస్క్యూ చేయడానికి డాగ్ పప్పీస్ చూపిస్తాను నేను. మధ్యలో నేను రెస్క్యూ చేద్దామని వెళ్తున్నాను, కాకపోతే అక్కడ తన మదర్ ఉంది, డాగ్ పప్పీస్ మదర్ ఉందన్నమాట. సో అది సడన్గా అరవడం స్టార్ట్ చేసి నాకు ఒక్కసారిగా భయమైంది, చేస్తున్నా చేయను అనుకొని భయపడ్డా. కానీ తర్వాత తన మదరే తన బేబీస్ని అక్కడ నుంచి తీసుకొని మూలకి తీసుకొని వచ్చి అక్కడ పెట్టిందన్నమాట. పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు వర్షం అయితే ఇప్పుడు లైట్గా పడుతుంది, కానీ తర్వాత హెవీగా పడ్డది అనుకో ఆ మూలకు ఉంటుంది, కాకపోతే వర్షం అయితే పడుతుంది. సో అప్పటికి వాటికి ప్రాబ్లమే. సో అప్పుడు నా మైండ్లో ఈ ఆలోచన వచ్చింది, ఇంట్లో తెచ్చి పెట్టుకోలేము, ఎందుకంటే ఇంట్లో అన్న కొడుకు, అక్క కూతురు, హాలిడేస్, దసరా హాలిడేస్, సో వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ఇన్ఫెక్షన్ అని మా మమ్మీ వాళ్ళ ఉంటుంది కదా, తెలిసిందే కదా మన ఇండియన్ మదర్స్. సో నేను అప్పుడు నా మైండ్లో థాట్ వచ్చింది ఏంటంటే అక్కడ వాటికి షెల్టర్ ప్రిపేర్ చేద్దాం. సో షెల్టర్ ప్రిపేర్ చేద్దామని ఫిక్స్ అయిపోయినాక ఫస్ట్ డాగ్ పప్పీస్ అన్నిటిని తీసుకొని ఒక పేపర్ బాక్స్లో వేసి కాసేపు పక్కకి పెట్టి అక్కడ మేము షెల్టర్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసాం అన్నమాట. యూ విల్ సీ హౌ ఐ ప్రిపేర్డ్ షెల్టర్.
ఫైనలీ డాగ్స్ దగ్గరికి అయితే వచ్చినాం. కాకపోతే భయం అవుతుంది, అది ఏడ కరుస్తుందేమో అనేసి బాక్స్ పెట్టినా అందులో వేస్తుందేమో అని చూస్తున్నా, లేకపోతే నేనే వేస్తాను. నేను అనుకున్నట్టు అక్కడ వెళ్ళగానే అది ఏమన్నది ఈజీగా పేపర్ బాక్స్లో వేయచ్చు అనుకున్నాను. కాకపోతే అక్కడికి వెళ్ళినాక అది వెయ్యట్లేదు, అది అక్కడికి వెళ్ళి జరగట్లేదు. సో నేను మెంటలీ ఫిక్స్ అయిపోయినానంటే దాన్ని ఎలాగైనా అక్కడికి వెళ్ళి వెళ్ళగొట్టాలి, తప్పట్లేదు. కాకపోతే తల్లిని దూరం చేయాల్సి వస్తుంది అక్కడ మంచి చేయడం కోసం. సో గలీలో ఇద్దరు అన్న వాళ్ళ సపోర్ట్ తీసుకున్న అన్న వాళ్ళు వచ్చారు. సో ఒక అన్న కట్టె పట్టుకొని అక్కడ నిలబడి దాన్ని ఇలా కొట్టేశాడు. సో అప్పుడు నేను ఆ బేబీస్ని తీసి అందులో వేసి స్టార్ట్ చేసినాం షెల్టర్ వేయడం. ఇది మూల పెట్టేసి ఫైనల్లీ డాగ్కి ఒక షెల్టర్ తయారు చేసినాం. నేను ఆ షెల్టర్ చేసినంత సాటిస్ఫాక్షన్ రాలేదు, ఎందుకో నాకు అర్థం కాలేదు. సో ఆ షెల్టర్ని ఇంకాసేపు పెద్ద చేస్తే బెటర్ అనిపించింది, ఎందుకంటే అది చాలా చిన్నగా అయిపోయింది. సో దానికి కొంచెం పెద్దగా చేసినాం షెల్టర్. సో ఫైనలీ గలీ వాళ్ళ సపోర్ట్ తోటి దీనికి ఒక షెడ్ ప్రిపేర్ చేసేసినాం. సో గైస్ చూస్తూనే ఉండొచ్చు, డాగ్స్ హ్యాపీ. వాటి షెల్టర్లో వర్షం పడుతున్నవి కింద ఎంత సేఫ్ ఉన్నాయో, సేఫ్ అంటే చాలా సేఫ్గా ఉన్నాయి. సో ఇది నా ఒక్కని వల్ల అయితే కాలేదు, గలీలో ఇద్దరు అన్న వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకున్నా. సో ఫైనలీ డాగ్ మదర్ అండ్ పప్పీస్ ఆర్ ఆల్ సేఫ్. వర్షం పడుతున్నవి కింద షెల్టర్లో సేఫ్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ నౌ. సో ఫైనలీ థ్యాంక్ యూ లాట్ గైస్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. Like and share and subscribe if you like my video. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో యాక్చువల్లీ. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ లాట్. Bye bye, see you in next video.